శ్రీకాకుళం పట్టణం నుండి 60 కిలోమీటర్ల దూరంలో కూర్మ గ్రామం ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు పురాతన పద్ధతులను ఉపయోగించి జీవిస్తున్నారు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు వారే ఎటువంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా వారికి కావాల్సిన ఆహార పదార్థాలైన కూరగాయలు, పప్పు దినుసులు, చెరుకు, ధాన్యం ఇలా మొదలగునవి వీరే పండించుకుంటున్నారు. వారి అవసరాల నిమిత్తం కూర్మ గ్రామంలో నివసించే వారి యొక్క ముఖ్య ఉద్దేశము సరళ జీవనము, ఉన్నత చింతన. అంటే మన అవసరానికి కావలసిన వస్తువుల వరకే మనం ఆలోచించాలి. మనకు అవసరం కాని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాటి వెనకే పరిగెడుతున్న ఈ ఆధునిక జీవన విధానం కాకుండా, మన పూర్వీకులు ఎలా అయితే వారు గ్రామాలలో వారికి కావలసినవే పండించుకుంటూ వారికి కావలసినవే తయారు చేసుకుంటూ ఎలా అయితే జీవనం సాగించేవారో అలాగే జీవనం సాగించే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కూర్మ గ్రామం అనేది ఏర్పడింది. ఇక్కడ నిర్మించిన ఇల్లు కూడా పాత పద్ధతుల వలె నిర్మించి ఉంటాయి. పూర్వం ఇళ్లను మట్టిటికలు, సున్నపురాలను తెచ్చి వాటిని నానబెట్టి వాటిని మెత్తగా నూరి పొడి తయారు చేసి ఇటుకల మధ్యన సున్నాన్ని అతికించి గోడలను నిర్మించి వాటి పైకప్పు మట్టి పెంకులతో నిర్మిస్తూ ఉండేవారు. ఆ ఇండ్లలోనే వారు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ వర్ణాశ్రమ పాఠశాల అనేది ఉంది. ఇక్కడ పుట్టిన పిల్లలు మరియు వీరికి సంబంధించిన పిల్లలకు ఈ వర్ణాశ్రమ పాఠశాలలో రామాయణ, మహాభారత, వేదాలను నేర్పిస్తూ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం ఇలా 4 భాషలను కూడా పిల్లలకు నేర్పిస్తారు. ఇక్కడ వారు వంట చేసే పాత్రలు కూడా పంచలోహ పాత్రలే వాడతారు. ఈ పంచలోహ పాత్రను పొయ్యి పైన పెట్టి వేడి చేసి అందులోనే అన్నం, పప్పు, చారు, కూరలను వండి వాటిని వేరే పాత్రలకు మారుస్తూ ఉంటారు. ఈ పంచలోహ పాత్రల్లో వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇక్కడి వారు తెలియజేశారు. ఈ కూర్మ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరింట్లో వాళ్ళు వంట చేసుకుంటూ శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వంటగది ఉంటుంది. ఇందులో ఆ విద్యార్థులే వారికి కావలసిన భోజనం తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ వంటశాలలో వంటంతా కట్టెల పొయ్యి మీదనే చేస్తూ ఉంటారు. ఈ కూర్మ గ్రామం సందర్శించేందుకు వచ్చిన విజిటర్స్ కు ఈ గ్రామంలో వారు చేసే కార్యక్రమాలు మరియు కృష్ణతత్వం వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కు మధ్యాహ్నం ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. ఎవరైనా ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి అనుకున్న వారు ఒక 3 రోజుల పాటు ఈ కూర్మ గ్రామంలో ఉండి వారి యొక్క ఆచార నియమాలను తెలుసుకుని వారిలో ఒకరుగా అవ్వాలనుకునేవారు ఇక్కడికి రావచ్చును. ఈ కూర్మ గ్రామంలో కొన్ని రోజులు గడపవచ్చు.